రిషికొండ ప్యాలెస్ విషయంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అన్ని వందల కోట్ల రూపాయలతో కట్టిన ప్యాలెస్ను పిచ్చాసుపత్రిగా మార్చాలని ఉచిత సలహా ఇచ్చారు. అలా చేస్తే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకు ఆ సముద్ర గాలి తగులుతుందని అనుకున్నామన్నారు. ఆ భవనం మీద రిటర్న్స్ రావని ప్రజాధనాన్ని ప్రజాహితం కోసం వాడాలి అన్నారు. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రిషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది అన్నారు. ఈ భవనాలను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజల్ని సలహాలు అడుగుతోందని, తానైతే ఈ సలహా ఇస్తాను అంటూ చమత్కారంగా మాట్లాడారు ఆయన. రిషికొండ ప్యాలెస్ గురించి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చూసొచ్చిన తర్వాత రిషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోతున్నాయని, ఇప్పుడు దాన్ని దేనికోసం ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. రిషికొండ ప్యాలెస్ ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిందని, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రిషికొండ ప్యాలెస్ చుట్టూ విమర్శనాస్త్రాలు వస్తూ ఉన్నాయి. అటు వైసీపీ కూడా మాట్లాడుతూ ఉంది. ఇటు కూటమి నేతలు రిషికొండ ప్యాలెస్ను అక్రమంగా నిర్మించారు, దాంట్లో వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ విషయంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అన్ని వందల కోట్ల రూపాయలతో కట్టిన ప్యాలెస్ను పిచ్చాసుపత్రిగా మార్చాలి అని ఉచిత సలహా ఇచ్చారు. అలా చేస్తే కనీసం దాన్ని కట్టిన దుర్మార్గులకు ఆ సముద్ర గాలి తగులుతుందని అనుకున్నాము అని అశోక్ గజపతిరాజు అన్నారు. ఆ భవనం మీద ఎటువంటి రిటర్న్స్ రావు అని, ప్రజాధనాన్ని ప్రజాహితం కోసం వాడాలి అని అశోక్ గజపతిరాజు అన్నారు. ఏదో విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశారు, పెచ్చులు ఊడుతున్నాయట. నాకైతే ఆశ్చర్యం వేసింది. 200 కోట్లు పెనాల్టీ కూడా కట్టారు దానికి. అంటే నాలాంటి మనుషులు ఏమనుకునేవారంటే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మన ఉత్తర కోస్తా జిల్లా సుజల స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ప్యాలెస్ మిగిలింది. అక్కడ విష్ణు కుమార్ రాజుని పడుకోమంటే ఆయన పడుకోలేరు, నిద్ర పట్టదు. నిద్ర పట్టదు, నీకు తెలుసు. డేస్ ఆఫ్ ప్యాలెసెస్ ఆర్ లాంగ్ ఓవర్. అయితే ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా, ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టారు. సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్ట్స్కి అఫిడవిట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది కదా. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు, ఆయన నెపోలియన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకో